హలో అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మనం ఆనియన్ గార్లిక్ లేకుండా వంకాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటిగా కడాయి హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర చిటపట మడిన తర్వాత అందులో కొంచెం ఇంగువ, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకుందాం. నేనైతే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే మనం ఇందులో పచ్చి మామిడికాయ వేస్తున్నాం కాబట్టి. 4 మీడియం సైజులో టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలబెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. చూడండి, టమాటాలు మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేద్దాం. నేనైతే 1/2 కేజీ వంకాయలను వేస్తున్నానండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఒక 1/2 మామిడికాయ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మంచిగా కలబెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. మధ్యలో ఒకసారి మూత తీసి కలబెడదామండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ వంకాయ ఉడికిందో చూద్దామండి. చూడండి, వంకాయ మామిడికాయ మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మంటని ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత పప్పు గుత్తితో మనం మెత్తగా రుబ్బుకోవాలి. మనం పచ్చడిని ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇంత మెత్తగా మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ఈ కర్రీని ఆఫరింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తులసిని పెట్టి భగవంతునికి ఆఫర్ చేద్దాం. మీకు మా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి.